నియోజకవర్గంలో ఉండే పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే కోవూరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన పూర్తిగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిరంతరం ప్రజాసేవ చేస్తూ ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు మరియు నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు తిరిగి 2029లో ఎమ్మెల్యేగా గెలిచి కోవూరు నియోజకవర్గానికి మళ్ళీ సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆ కుటుంబం పైన ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసన్న కుమార్ రెడ్డి అని ఇవాళ 6 నెలలు అయితే దోషుడు మధ్యేసిన బాలకాలం ఉండే పాలకులు నాయకుడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి అని అభివృద్ధి అసలు సిమెంట్ రోడ్ చేసేదానికి గోడల్లో స్థలాలు లేవు, దొరకల. ఆ విధంగా డెవలప్ చేసిన వ్యక్తి మాజీ మంత్రి వచ్చి అటువంటి ఆయన అంట 5 సంవత్సరాలు పట్టించుకోలేదంట. నియోజకవర్గాన్ని ఎక్కడ పడితే పాడైపోయింది అంట. ఆయన సమస్యలు ఆయన దృష్టికి ఇవాళ ఏ సమస్యల మీద నీ దగ్గరికి వచ్చారు, నువ్వేమి చేస్తున్నావు, ప్రసన్న కుమార్ రెడ్డితో చీటా నువ్వు అని చెప్పి సమాముఖంగా తెలియజేస్తావు. మళ్ళా 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. మళ్ళా జమిలీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తా ఏందో చూపిస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి సత్తా ఏందో చూపిస్తాం.